2029లో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంటాం. మహానాడులో టీడీపీ డివిజన్ నాయకులు పొంగి పాండురంగస్వామి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామని పాడేరు డివిజన్ టీడీపీ నాయకులు పొంగి పాండురంగస్వామి అన్నారు. 2029లో అరకు, పాడేరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంటాం. మహానాడులో టీడీపీ డివిజన్ నాయకులు పాంగి పాండురంగస్వామి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామని పాడేరు డివిజన్ టీడీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మహానాడు కార్యక్రమం టీడీపీ మండల కార్యదర్శి కొంతేరి జగత్రాయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండురంగస్వామి మీడియాతో మాట్లాడుతూ అరకు, పాడేరు నియోజకవర్గాలలో గతంలో వైసీపీ ప్రజలను మభ్యపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచారని, ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు, పాడేరు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు రాజకీయ చైతన్యం కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీని స్థాపించారని, ఆదివాసుల కోసం 275 జీవో తీసుకువచ్చి గిరిజన నిరుద్యోగుల యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే అని అన్నారు. టీడీపీ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 రద్దు అయిందని, కనీసం వైసీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందుతుందన్నారు. అందరికీ నమస్కారం. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి పురస్కరించుకొని జరుగుతున్నటువంటి మహానాడు ఉమ్మడి విశాఖ జిల్లా మారుమూల ముంచంగుట్టు మండల కేంద్రంలో ఈరోజు ఇంత ఘనంగా జరగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం కోసం, తెలుగు ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 44 సంవత్సరాల మైలురాయి చేరుకొని రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంది. మరీ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం 275 జీవో తీసుకుని వచ్చి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసినటువంటి మహానాయకుడు, మహానేత ఎన్టీ రామారావు గారు క్రమేపీ జియో నెంబర్ 3 తెచ్చింది గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జియో నెంబర్ 3 తెచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి లక్షల కుటుంబాలకు ఒక ఆత్మస్థైర్యం నింపినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో జియో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు. ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురి అయింది కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మహానాడు కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈసారి జరిగింది, తిరుగు లేకుండా జరిగింది. ప్రజల మద్దతు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ముంచంగిపుట్టు మండలానికి సంబంధించి ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలు ఏంటి సార్ ప్లీజ్? ముంచంగిపుట్టు మండలానికి సంబంధించి ఏదైతే మండల స్థాయిలో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్మానాల్లో తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి జియో నెంబర్ 3 మీద కూడా ఒక తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే స్థానిక సమస్యల మీద ఏదైతే మండల కేంద్రంలో మహిళలు వస్తున్నారు, పురుషులు వస్తున్నారు, అనేక మందికి టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి, అవన్నీ కూడా చక్కదిద్దే కార్యక్రమం చేయాలనే తీర్మానంలో పెట్టాం. మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం విస్మరించింది, ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నాం. ఏ గ్రామంలో రోడ్డు లేదు అనడానికి లేదు. ఏదో చిన్న చిన్నగా ఎక్కడైనా రోడ్డు లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా వేసే కార్యక్రమం చేయడానికి తీర్మానాలు అవన్నీ కూడా పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా వీచినప్పటికీ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అరకు, పాడేరు నియోజకవర్గాలలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందకపోవడానికి కారణం ఏమంటారు సార్? కారణం ఏం లేదు.
ఏజెన్సీ ప్రాంత ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసింది. అబద్ధపు మాటలు చెప్పి ఇక్కడ గెలవగలిగారు, కానీ రాష్ట్రంలో గెలవలేకపోయారు కదా, ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఇప్పుడు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చేయడానికి ఆదివాసీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి టీడీపీ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. ఒక సమన్వయ లోపం అనేది ఒక వాదన బయట టాక్ సార్. అవన్నీ ఏమి కాదండి, అవన్నీ కూడా అబద్ధం. అది ప్రతిపక్షాల మాటలు. అవన్నీ కూడా ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు, కానీ ఈసారి మేము గెలవడానికి డెఫినెట్లీగా కమిటీలు వేసుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఉందో అభివృద్ధి సంక్షేమం అదే ఆయుధాలుగా పట్టుకొని ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా మోసపోకండి, వాళ్ళ మాటలకి ఎవరు మోసపోవద్దని ప్రజలకి చైతన్యం చేస్తాం. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం లోకల్ బాడీస్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. 2029లో శాసనసభ్యులుగా అరకు పాడేరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీగా కూటమి ప్రభుత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సర్వశక్తులు ఒడ్డి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది, మార్పు మొదలైంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికి కూడా ఒక ఇల్లు కానీ, కొత్తగా పెంచినటువంటి పెన్షన్ కానీ, ఒక ఉద్యోగం కానీ ఏమీ లేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు మొదలైంది. కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు కిల్లో సన్యాసమ్మ. అరకు నియోజకవర్గం ముంచంగుట్టు మండలానికి నేను మండల ప్రెసిడెంట్ని. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో ఘనంగా జరిగిన ఈ సభ, ఈ వేదిక ఎంతో చూడముచ్చటగా ఎంతో ఆనందాన్ని ప్రజలకు ఇస్తుంది. ఇది నా నాయకత్వంలో ఇది తొలిసారి మహానాడు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు లేదు మహానాడికి ఇది తొలిసారి ఇలా జరగడం చాలా సంతోషంగా, ఆనందాన్ని నాకు ఇస్తుంది. ఈ మహానాడు చాలా ఘనంగా జరిగింది. మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడాను మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మన మండలంలో మహానాడు జరగడం ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇది నా నాయకత్వంలో నేను మండల ప్రెసిడెంట్గా ఉన్న ఈ టైంలో ఇది తొలిసారిగా మహానాడు జరగడం ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇంత గ్రాండ్గా జరగడం చాలా ఆనందంగా ఉంది.